అసలు మేఘనకు ఏమైంది? ఎంత చెక్ చేసినా ఆమె గర్భవతి అన్న సూచనలే కనిపించడం లేదే. మేఘనని వేరే ఏ డాక్టర్ అయినా ప్రాపర్గా చెక్ చేయకుండానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారా? లేదంటే తనే ఏదైనా దాస్తోందా? ఈ విషయం ఎలా బయటపెట్టేది? వారసుడి కోసం తపన పడే కిరణ్మయ్య గారితో ఈ నిజం ఎలా చెప్పేది? లేదు, నా డ్యూటీ నేను చేయాలి. కిరణ్మయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అవును డాడీ, ఉదయం నుంచి నా మైండ్లో లేదు. ఆ డాక్టర్ శ్రీవానికి అంతా తెలిసిపోయింది. అసలే విశ్వాసానికి మారు పేరైన మేనేజర్ కూతురు. పైగా మా అత్తగారి మెడిసిన్ చదివించారంట. మాట్లాడితే ఈ ఇంటి ఉప్పు తిన్నాం అనే బ్యాచ్ కాబట్టి ఎక్కడ నా బండారం బయట పెడుతున్నావు అని భయంగా ఉంది. మీ అత్తగారి మీద విధేయతున్న మనిషి కాబట్టి మనం డైరెక్ట్ గా ఏమీ చేయకూడదమ్మా. ఆలోచిస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకా ఏం ఆలోచిస్తావు డాడీ? ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలని పొద్దునుంచి మా అత్తగారు ఒకటే మాట చెప్తుంది. నువ్వు ఇంకా ఆలోచిస్తానంటావేంటి? డాడ్ నిన్ను నమ్మితే నేను కూడా మునిగేలా ఉన్నాను. అక్క, ఏంటి? ఓ, ఏమైనా సుభాషితాలు చెప్పాలని వచ్చావా? అవి అర్థం చేసుకునే జ్ఞానం ఉన్న వాళ్ళకు చెప్తారు కదా, నీకెలా చెప్తాను? నువ్వేది వినవని తెలుసు. ఇదిగో ఈ ప్రసాదమైన తిను. ఎందుకు? నీకు నీ పుట్టబోయే బిడ్డకు అంత మంచి జరుగుతుంది. ఏంటిదక్క? ఎవరడిగారు నిన్ను? ప్రసాదం అడిగేవారు, వెళ్ళిన వాళ్ళు రాని వాళ్ళకిస్తారు. నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళావో ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రసాదం ఇవ్వడంలో 10 రకాల ఉద్దేశాలుంటాయని నీకు తెలుసేమో గాని నాకు తెలీదు. నువ్వు నీ ప్రసాదం ఎవరికి కావాలి? కళ్ళు మరీ అంత నెత్తి మీదకొచ్చాయా? ఏమన్నావు? ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి? అంత అహంకారం పనికిరాదక్క. నువ్వెంత, నీ బ్రతుకెంత? నన్నే అనేంత దానివైపోయావా? నా బ్రతుకేమైంది? నాకేమైంది? అయినా నీకు నాకు పోలికేంటి? కాపురాలు కూలగొట్టాలనుకునే నీకు 10 మంది పచ్చగా ఉండాలని కోరుకునే నాకు పోలికెక్కడుంది? ఏమన్నావు? నేను కాపురాలు కూల్చానా? కూల్చాలనే అనుకున్నావు, కానీ కిరణ్ కోటగోడలా అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఉష బ్రతికిపోయింది. ఒక ఆడపిల్ల మీద నింద పడేలా చేసి ఏదో సాధించాననుకుంటున్నావా? నేను ఉష మీద నింద పడేలా చేశానా? అదే బరితెగించి షటప్ అక్క. మర్యాదగా మాట్లాడు. ఇది సంసారులు సంస్కారులుండే ఇల్లు. సభ్యతగా ప్రవర్తించు. అయినా నీకు సభ్యత నేర్పడం నాది బుద్ధి తక్కువ. పెద్దింటి కోడలివి, పెద్దింటి నుంచి వచ్చిన దానివి, చదువుకున్న దానివి. సోషల్ గా మూవ్ అయినందుకు ఉషని ఇంట్లో ఇంచే గెంటించాలని చూస్తావు. కిరణ్ వ్యక్తిత్వం ఉన్నవాడు కాబట్టి
నువ్వేంటో నీతోనే చెప్పి భార్యతో పాటు వెళ్ళిపోయాడు. హే ఛ! నీతో నాకు మాటలేంటి? అదే మాట నేను కూడా అనుకుంటున్నాను. భగవంతుడి ప్రసాదాన్ని కించపరిచిన నీకు ఆ భగవంతుడు మామూలు శిక్ష వేయడు. ఏ అందరూ నీలాగే గొడ్రల్లాగా బ్రతకాలనుకుంటున్నావా? మేఘనా, ఏమన్నావ్? పూసిన ప్రతి పువ్వు పిందెగా మారదని ప్రకృతి బోధిస్తుంది. హారిక జీవితంలో ఒక నష్టాన్ని చూసింది. సాటి మనిషి, తోటి కోడలు సానుభూతి చూపించాల్సింది పోయి ఎంత మాట పడితే అంత మాట అంటావా? అంత తప్పు మాట ఎలా మాట్లాడగలిగావు? అత్తయ్య, మీరు నేనన్న మాటే విన్నారు, కానీ అంతకు ముందు హారిక నన్ను ఎన్ని మాటలందో మీరు విన్నారా? వినక్కర్లేదు. నీలాగా తొందరపడి హారిక మాటలు జారదని నాకు తెలుసు. నీ తొందరపాటుతనం వల్ల ఈ ఇంట్లో ఇప్పటికే ఒక నష్టం జరిగింది. ఉన్నవాళ్ల మనసు కూడా విరక్కొట్టి వాళ్ళని ఉండకుండా చేయాలని చూడకు. ఏంటత్తయ్య, నా వల్ల నష్టం జరిగిందా? ఎస్, నీ వల్లే కిరణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేను ఉషని హద్దుల్లో ఉండమని చెప్పాను, కానీ శీలం మీద నింద వేయలేదు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడింది, అందుకే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నాను. నువ్వు తొందరపడి నోరు జారి కిరణ్ దృష్టిలో నన్ను దోషిగా నిలబెట్టావు. అది నష్టం కాదా? ఏం చేసిందని హారికనంత మాట అన్నావు? దేవుడి ప్రసాదం ఇస్తే విసిరి కొట్టింది అత్తయ్య. ఏంటి, దేవుడి ప్రసాదాన్ని విసిరికొట్టావా? అంత అహంకారమా? అత్తయ్య, తను తెచ్చేటప్పుడు అది దేవుడి ప్రసాదమే, కానీ అది నాకిచ్చేటప్పుడు అది విషంగా మారితే? తనకి దక్కని అదృష్టం నాకు దక్కిందని ఆ కడుపు పోగొట్టడానికి అందులో ఏదైనా కలిపుంటే? నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, నీలో నేను రాను రాను ఇంకో మేఘనని చూస్తున్నాను. ఇటువంటి పొగరు నీ పుట్టింట్లో చూపించుకో. మాటి మాటికి హారిక దురదృష్టాన్ని ఎత్తి చూపుకు. నాకు నచ్చదు. ఇవాళ సాయంత్రం శ్రీవాణి హాస్పిటల్కి తీసుకెళ్లి నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని చెప్పే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. వెళ్ళు, వెళ్ళి నీ పన్ను చూసుకో. సాయంత్రం నీతో పాటు నేను వస్తున్నాను. రెడీగా ఉండు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళు. హారిక, మేఘన అన్నమాట తప్పి అలా అనుండకూడదు. నేను మందలించానుగా. ఈ విషయం తరుణ్తో చెప్పదు. అసలే వదినకి మరిదికి పట్టం లేదు. ఈ ఒక్క మాట చాలా దూరం వెళ్తుంది. అలాగే అత్తయ్య.